ఏలుచుండనియుడి. మన హృదయాలు ఏముండాలంట? క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానము మన హృదయములలో ఏలుచుండనివారు. ప్రభు ద్వారా వచ్చే సమాధానము. నా ఎద్దుకు రండి, నా గుణ లక్షణాలను మీరు నేర్చుకునండి, నేను సాత్వికులను దీన మనస్సు గలవాడని కనుక నా యొద్ద నేర్చుకునండి, నా కాడి మీరు ఎత్తుకునండి, నా భారమును మీరు భరించండి. ఆయన పాదాల చెంతకొచ్చి మనం నేర్చుకునేవారిగా, ఆయన గురించి తెలుసుకునేవారిగా, ఆయన స్వార్థ భారమును మనం భరించేవారిగా, ఆయన కొరకు జీవించేవారిగా ఎలాగో మనం ఉన్నప్పుడు ఆ సమాధానము, విశ్రాంతి దేవుని మనకు అనుగ్రహిస్తారు. ఆ సమాధానమే, ఆ విశ్రాంతే మన హృదయములలో ఎప్పుడు కూడా ఏలుబడి చేస్తూ ఉండాలి. అంటే మన మనసును ప్రభు ఏలుబడికి అప్పగించుకోవాలి. మీ ఆత్మను ప్రభు ఏలుబడికి అప్పగించుకుని ఆయన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మన మనస్సును, మన ఆత్మను, మన దేహమును ప్రభుకి అధీనములో ఉంచుకోవాలి. ఆయన అధికారములకు మనం అప్పగించుకోవాలి. ఆయన నడిపింపుకి మనం అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఆయన వాక్యానికి మనం లోబడి అప్పగించుకోవాలి. అప్పుడే నీకు సమాధానము, అప్పుడే ప్రభు యొక్క సమాధానం నీ జీవితంలో ఏలుబడి చేస్తుంటుంది. ప్రభు యొక్క సమాధానం నేను నడిపిస్తూ ఉంటుంది. ప్రభు యొక్క సమాధానము నీ జీవితంలో స్థిరపుగా ఉంటుంది. అందుకంటాడైనా అలాగే మీ హృదయంలో ఆ సమాధానం ఏలుచుండనేది. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా ఉండుటకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం ఒక్క శరీరముగా ఉండటానికి ఇందుకొరకే మనం పిలవబడి, కనుక ఆ ఒక్క శరీరముగా క్రీస్తులో చేర్చబడిన మనం, క్రీస్తులో అవయవాలుగా చేర్చబడిన మనం, ఒకరి కొరకు కింద వచనంలో ఉదాహరణలు చెప్తూ ఉంటాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోనండి, ఒకరిని ఒకరు క్షమించుకోనండి, ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి, ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండండి, ఒకరికి ఒకరు సహాయం చేసేవారిగా ఉండండి, ఒకరిని ఒకరు ఆదరించేవారిగా ఉండండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, బలహీనులను బలపరచండి, మరి బలహీనులకు ఓతనివ్వండి, ఒకరిని ఒకరు క్షమించుకోనండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోనండి అని చెప్తున్నట్లుగా ఇక్కడ 16వ వచనంలో కూడా అదే ఆయన చెప్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికి ఒకరు బోధించుచు, బుద్ధి చెప్పుకొనొచ్చు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపలేడి. మన మనసులో మనకి సమాధానం ఏర్పడి చేయాలి. మన హృదయంలో దేవుని వాక్యము పరిపూర్ణముగా ఏలుబడి చేస్తూ ఉండాలి. ఆ వాక్యము నివసిస్తూ ఉండాలి. నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆత్మలో, అంతరాత్మలో దేవుని వాక్యమే ఉండాలి, దేవుని సమాధానమే ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నిలబడతావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు సమాధానంగా ఉంటావు, ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటావు. మరి దేవుని సమాధానము, దేవునికి వాక్యము నిన్ను ఆ రీతిగా నిలబెడుతుంది, పడిపోకుండా నడిపిస్తుంది. అందుకనే ఆయన అనుగ్రహించేటటువంటి, ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారిగా మనం ఉండాలి. పరిశుద్ధులుగా, దేవునికి ప్రియులైన వారికి తగినట్లుగా కొన్ని క్రియలు మనం విడిచిపెట్టాలి, కొన్ని క్రియలు మనం పట్టుకోవాలి. అందుకని ఒక లోకంలో సామెత ఉంది, ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టాలి. అలాగే ఇక్కడ కొన్ని క్రియలు విడిచిపెట్టమన్నాడు, కొన్ని క్రియలు కలిగి ఉండమన్నాడు. వాక్యము నీ హృదయంలో స్థిరపరచమన్నాడు. ఆయన సమాధానము నీ మనసును ఏలుబడి చేయనివ్వండి అన్నాడు. అంటే మన మనస్సు, మన తలంపులు, మన ఆలోచన, మన క్రియలు ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి, ఆయన అధికారానికి మనం అప్పగించుకోవాలి. అప్పుడే ఆ సమాధానం మన మీద నిలబడి చేస్తుంది. అప్పుడే ఆ వాక్యం మనలో స్థిరపడి ఉంటుంది. అప్పుడే ఆయన చేత ఏర్పరచబడిన పరిశుద్ధులుగా, ప్రియులైన వారికి తగినట్లుగా ఆ క్రియలు మనం ధరించుకొని అట్టి వారిగా మనం దేవుని ఎదుట నిలబడి ఉంటాం. ఎందుకంటే మన జీవం క్రీస్తుతో పాటు తండ్రి యందు, ఆయన యందు దాచబడి ఉంది. పాపం చేత మృతులమై ఉన్నాం, పాపం చేత చనిపోయిన వారు, ఆ పాపం క్రియలు సమాధి చేయబడి, ఆ పాపం క్రియలు విసర్జించి, ఆ పాపం క్రియలు పాతిపెట్టి క్రీస్తులో దాచబడిన, క్రీస్తుతో పాటు దాచబడిన ఆ జీవాన్ని సంపాదించుకుంటూ, ఆ జీవాన్ని పొందుకున్నట్టుకు ప్రభు రాకడ కొరకు మన నిరీక్షణ కలిగి ఎదురు చూసే వారిగా ఉంటే తప్పనిసరిగా ఆయన వచ్చేటప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, జీవం కలిగిన ప్రభు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, జీవం కలిగిన క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమలో మనం ప్రత్యక్షపరచబడతాం ఆయన పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమను మనం పొందుకొని, ఆ మహిమలో మనం ప్రవేశించి, ఆ నిజ జీవాన్ని మనం ప్రవేశించి, తేజో నక్షత్రాలు వలె ప్రకాశించే వారిగా ఆయన మహిమతో అక్కడ మనం నిలబడుతున్నాం. కనుక అటు కృప మనం కలిగి ఉండాలని వీటిని విసర్జించి, వీటిని పాతిపెట్టి అటు క్రియలు మనం ధరించుకొని ఇలాగ ఉండు అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు.
కొలసి సంఘానికి. అలాగే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం కూడా అటు విడిచిపెట్టి అటు పాతిపెట్టి ఆ క్రియలు, ఆ మనసు, ఆ సమాధానము, ఆ వాక్యము మనలో స్థిరపరచుకుంటే నీవు రాబోయే దినాల్లో ప్రభు యొక్క రాకడలో మహిమలో ప్రవేశించి ఆ పోగొట్టుకున్న ఆ జీవము, ఆయన యందు దాచబడిన ఆ జీవము మరలా మనం తిరిగి పొందుకుంటాం. అటు కృప మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆ జీవం మనం సంపాదించుకుందాము కాక. ఆ సమాధానం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఏలుబడి చేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.